హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను డెలివరీ అయిన తర్వాత కొంచెం హెయిర్ లాస్ అవ్వడంతో అమ్మ నా కోసం అని చెప్పేసి కరివేపాకు కారం చేసింది. సో ఈ విధంగా చేసింది అనేది చూసేద్దాం. దానికోసం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకుని ఒక బేసిన్ నిండా తీసుకుంది. అదేవిధంగా ఎల్లిపాయని కూడా తీసుకుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎల్లిపాయలు మనకి ఫీడింగ్ కోసం యూజ్ అవుతుంది. పాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి, మెంతులు కూడా ఫీడింగ్ బాగా రావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా జీలకర్ర, సాజీరా కూడా తీసుకుంది. ఇవి కూడా ఫీడింగ్ కోసం, అదేవిధంగా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం యూజ్ అవుతాయి. అదేవిధంగా మినప్పప్పు కూడా తీసుకుంది. అది ముందే వేయించి పెట్టుకుంది మినప్పప్పు, ఆయిల్ లేకుండా. అందులోకి కొంచెం సరిపోయేంత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు తీసుకుంది. సో చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ ఫీడింగ్ బాగా రావడానికి, అదేవిధంగా మదర్ కూడా తను రీగెయిన్ అవ్వడం కోసం చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎల్లిపాయల్ని అదేవిధంగా సాజీరా, మెంతులు ఇవన్నీ కూడా అన్నీ వేసేసి వేయించుకుంటుంది. ఎల్లిపాయలు పూర్తిగా డ్రైగా వేయించక్కర్లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రం వేయించుకుంది. అదేవిధంగా ఇందులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసింది. మీకు ఫస్ట్ చూపించలేదు కానీ ఇందులో కూడా వేసేసింది ఫ్లాక్స్ సీడ్స్. అవి కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి, కుదులు దృఢంగా ఉండడానికి పనిచేస్తుంది. బోన్స్ స్ట్రెంత్ కూడా యూజ్ అవుతుంది. సో ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగా మదర్ రికవరీ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసుకున్నటువంటి కరివేపాకుని కూడా కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. మనం కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రైలో ఎక్కువగా ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ మాత్రమే వేసి ఇలా డ్రైగా వేయించుకుంది మమ్మీ. సో ఈ విధంగా చూడండి, ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చేసింది. జస్ట్ మనం ఇట్లా ముట్టుకుంటే కరివేపాకు విరిగిపోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చేసేటప్పుడు అయితే, అమ్మ చేస్తున్నప్పుడు. సో వేయించుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే సో ఈ విధంగా వచ్చేసింది. సో టేస్ట్ అయితే బాగుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే మాత్రం అదిరిపోయింది. చాలా వరకు డెలివరీ తర్వాత ఎల్లిపాయ కారం ఒకటే పెడతారు. ఆ విధంగా తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది, ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ ఉంటాయి మదర్కి. సో ఈ విధంగా కాకుండా కారం తక్కువ వేసి ఇలా అన్నీ యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే మదర్ తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. పాల ఉత్పత్తి కూడా బాగా ఉంటుంది ఈ విధంగా తిన్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.